భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. 2 నిమిషములు ఇప్పుడు మీరు నామస్మరణ చేసినారు. జీవితంలో అనగా మీ జీవితంలో సువర్ణాక్షరములతో లిఖింపబడేటువంటి సమయం అండి ఇది. తక్కిన సమయం అంతా గాలిలో పోతుందండి, వృథా. సబ్స్టాన్షియల్ టైం, కన్స్ట్రక్టివ్ టైం. పరమాత్మ యొక్క దృష్టిలో చూడండి, జనుల యొక్క హృదయం ఏ విధంగా ఉన్నదో అది ఎక్కువగా పరిగణింపబడుతూ ఉంటుందండి. అది సరే, ఏ సమయం ఈ విధంగా గడుస్తున్నదో అదే చెప్పుకోదగిన సమయం అండి. సరే, ఇప్పుడు జీవితం 100 ఏళ్ళు బతికాను, 80 ఏళ్ళు జీవించాను అని చెప్పుకోవటం పెద్ద గొప్ప కాదండి. నాట్ లాంగ్ లైఫ్ బట్ డివైన్ లైఫ్. దీర్ఘ జీవితం కాదండి మనకు కావాల్సింది, దివ్య జీవితం. కొద్ది సంవత్సరాలు బతికినా ఆ దైవ సన్నిధిలో, దైవ వాతావరణంలో, ఆధ్యాత్మికమైన వాతావరణంలో మనం జీవించడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఇటువంటి జీవితం మళ్ళా వస్తుందో లేదో చెప్పలేము. ఇది చాలా అనుకూలమైనటువంటిది, తరించటానికి చక్కని సదుపాయములు కలిగినటువంటిది జన్మ అండి. సరే, నిచ్చెన ఒక మేడెక్కాలనుకోండి, ఏం కావాలి మనకి? మెట్లైనా కావాలి, నిచ్చెనైనా కావాలి కదండి. ఈ మానవ జన్మ ఎటువంటిదంటే మోక్షం అనేటువంటి సౌధం అనగా భవనాన్ని ఎక్కటానికి ఇది నిచ్చెన వంటిదండి. ఎవరు చెప్పినారు? విష్ణు భగవానుడు గరుత్మంతునికి చెప్పారండి, గరుడ పురాణం. అది సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం యస్తారయతి నాత్మానం సభవేతాత్మఘాతక. నిచ్చెన దొరికినా కూడా ఎవరు మేడ ఎక్కలేదో వారి యొక్క తెలివి ఏమని చెప్పాలి చెప్పండి. మోక్షం అనే సౌధం అధిరోహించడానికి చక్కని సోపానం అనగా నిచ్చెన మనకి ఏర్పాటు చేసినారు. ఏది? మానవ జీవితం. సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం, వెరీ రేర్. యస్తారయతి నాత్మానం, తన ఆత్మ విషయం ఎవరు విచారణ చేయలేదో, దాన్ని తరింపు చేసుకోవటానికి ప్రయత్నం చేయలేదో వాడెవడో ఆత్మఘాతకుడు అనేసినారు. తన ఆత్మను చంపినటువంటి వాడు అని చెప్పినారు. సరే, ఎంత ఘోరం. కనుక కొద్ది సమయం అయినప్పటికీ ఈ ఆత్మ విచారంలో మనం గడపటం చాలా మంచిదండి. అది ఈ రోజు మొదలుకొని ఆత్మ విచారణ ప్రారంభం అవుతున్నదండి. ఇంతవరకు కర్మయోగాన్ని గురించి, భక్తి యోగాన్ని గురించి మనం విచారణ చేసినాం. ఇది సర్వసామాన్యంగా అందరికీ అందుబాటులో ఉందండి. ఈ రోజు నుంచి మొదలుకొని చెప్పేటువంటిది జ్ఞాన విషయం అండి, నిగూఢమైనటువంటి మోస్ట్ సటిల్ సబ్జెక్ట్. ఇది తెలుసుకోవాలంటే ఎంతో ఏకాగ్రత, శ్రద్ధ, విశ్వాసం అవసరం అండి. ఎందుకంటే అనేక జన్మార్జితమైనటువంటి ఈ దుర్వృత్తులు, దుస్సంస్కారములు, దుర్వాసనలు హృదయంలో ఉన్నాయండి. అది ఉన్నప్పుడు ఇటువంటి విచారణ చేయవచ్చు, కానీ ఫలితం ఉండదండి. ఫలితం ఉండదు. వాటిని కొంచెం శుద్ధం చేసి, కొంచెం చిత్తశుద్ధి కలుగు చేసుకుంటే చక్కగా ఇటువంటి విచారణ ఉదయంలో ప్రవేశిస్తుందండి. దీని పేరు జ్ఞాన బీజం అంటారు. బీజం అంటే ఏమిటి చెప్పండి? విత్తనం రైతు ఎప్పుడు వేస్తాడు చెప్పండి? పొలంలో ఊరికే తీసుకెళ్లి చల్లుతాడు ఇష్టం వచ్చినప్పుడు? లేదండి. ముందు బాగా దున్నుతాడు, దాన్ని ఎరువులు వేస్తాడు, దాంట్లో కలుపులు తీసేస్తాడు, చేయవలసిన క్రియలన్నీ చేసిన తర్వాత బీజం కనుక వేస్తే చక్కగా ఫలిస్తుందండి. ఒకవేళ దున్నకపోతే వెయ్యాలంటే వెయ్యొచ్చండి, వాడి ఇష్టం అది. ఎందుకంటే వెయ్యాలంటే దానికి, కానీ పండదు. వేసుకోవచ్చును కానీ పండదండి అది. కనుక మనకు కావాల్సింది ఫలం కదా. ఆ ఫలం కావాలంటే క్షేత్రాన్ని బాగా దున్నాలి. కనుకనే ఈరోజు క్షేత్రం అని పేరు పెట్టారు. దేనికి? హృదయానికి ఎంత చక్కని ఉపమానం చూడండి, ఎంత చక్కని దృష్టాంతం. అయినా క్షేత్రం అంటే పొలం. చూడు, పొలానికి నువ్వు ఏం చేస్తున్నావో నీ హృదయానికి ఆ విధంగా చెయ్యి. నీ మనస్సుకి పొలానికి ఎన్నో క్రియలు చేస్తున్నాడండి. ముందుగా దున్నటం, ఎరువులు వేయటం, కలుపులు వేయటం. ఇప్పుడు రైతుకి పెద్ద విత్తనం వేయటం అనేది పెద్ద కష్టం కాదండి. ఒక రోజులో ఎకరములు వేసి పారేస్తాడు విత్తనం. అది పెద్ద గొప్ప కాదు. ఆ పొలాన్ని దీనికి విత్తనం వేయటానికి అనువుగా తీసుకురావాలి. దానికి ఎన్నో క్రియలు ఉన్నాయి. మీలో రైతులు ఎవరైనా ఉంటే వారికి బాగా తెలుసును. సరే, బాగా దున్నటం అన్నిటికంటే ముఖ్యం అండి. సాయిల్
ఆ సాయిల్ కఠినంగా ఉంటే మాత్రం దాంట్లో ఒకవేళ విత్తనం వేసిన నిరుపయోగం అయిపోతుందండి. తర్వాత ఇప్పుడు చూడండి ఎన్నో ఎరువులు వచ్చినాయి కొత్తగా. ఆ ఎరువులు కనుక వేస్తే ఇంకా బాగా ఫలితం వస్తుంది. ఈ విధంగా ముందు చేయవలసిన క్రియాకలాపాలు చాలా ఉన్నాయండి. అదే విధంగా ఈ హృదయంలో విత్తనం వేయటం అంటే ఏమిటి చెప్పండి? జ్ఞాన విచారణ. భగవానుడు నేను రెడీగా ఉంటాను వారి హృదయంలో విత్తనం వేయటానికి అని మొన్న 10వ అధ్యాయం విభూతి యోగంలో చెప్పారు. ఐ షల్ బి రెడీ. ఈ విత్తనం వేయటానికి నేను సిద్ధంగా ఉంటాను. బట్ ఫస్ట్ ప్యూరిఫై యువర్ హార్ట్. అది భక్తిని చక్కగా అభివృద్ధి చేయండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. బుద్ధియోగం దదామి, నేను జ్ఞానయోగం తప్పకుండా మీకు ఇస్తాను. ఎవరికి? అందరికీ కాదు, తేషాం వారికి. సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, భక్తిని నిష్కామ కర్మను చక్కగా అభివృద్ధి చేసుకుంటూ శ్రద్ధాపూర్వకంగా దైవ ఆరాధన చింతన చేసేటువంటి వారికి నేను జ్ఞాన బీజం ఇస్తానన్నారు. అది చేయకపోతే చెప్పండి, ఆ జ్ఞాన బీజం వారు ప్రసాదించరు కదా. వారు ప్రసాదించబోతే హృదయం ఎట్లా ఉంటుంది చెప్పండి? కఠినంగా ఉండిపోతుంది, ఏమి మోక్షానికి ఉపయోగంగా ఉండదండి. అందుచేత మోక్షం పొందాలనేటువంటి తీవ్రమైన అభిలాష ఎవరికైనా ఉంటే ముందు ప్రిపరేషన్స్, క్వాలిఫికేషన్స్ ఇవి సంపాదించాలి. ఏది? సాధన చతుష్టయం అంటారండి. సాధన చతుష్టయం 4: వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, ముముక్షత్వం. అంటే మోక్షం పొందాలనే తీవ్ర అభిలాష. దీన్ని పారిభాషిక పదాల్లో చెప్పాలంటే అది కూడా చెప్తున్నాను వినండి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, క్షమాది షట్క సంపత్తి, ముముక్షత్వం. ఈ 4 క్వాలిఫికేషన్స్ అర్హతలు లేకపోతే మీరు ఒకవేళ ఆధ్యాత్మిక విచారణ చేసినప్పటికీ పెద్ద ప్రయోజనం ఉండదండి. కనుకనే వ్యాస మహర్షి బ్రహ్మసూత్రంలో మొట్టమొదటి సూత్రం ఏం పెట్టాడు తెలుసండి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అయ్యా మీకు బ్రహ్మ విచారణ చేయాలంటే ఆఫ్టర్ వర్డ్స్ చేయండి. దేని తర్వాత? అథ. అథ అంటే సాధన చతుష్టయ సంపత్తి ప్రాప్తి అని అంటారు. ఇవి పొందిన తర్వాత మీరు చేసుకుంటే చక్కగా దాంట్లో ప్రవేశిస్తుంది. చూడండి, ఇప్పుడు గుడ్డకి రంగు వేయాలంటే ఇష్టం వచ్చినప్పుడు రంగు వేస్తారా? మురికిగా ఉన్నప్పుడు వేస్తే ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి? లేదు, దానికి పట్టదు. ముందు రంగు వేయాలంటే బాగా ఉతకవాలి, దాంట్లో ఉన్న మురికి అంతా తీసేయాలని. కనుకనే క్షేత్రం. ఈ రోజు మొదలుకొని ఆ అధ్యాయములు పేర్లు చూస్తే వండర్ఫుల్ గా ఉందండి. ఇంతవరకు చెప్పనటువంటి పదాలు, తెలపనటువంటి పదాలు దీంట్లో ప్రయోగించారండి. వినండి. ఈ రోజు నుంచి జ్ఞాన షట్కం కదా, కాలేజీ కోర్స్ అండి. ఈ రోజు నుంచి కాలేజీలో ప్రవేశించినాం. క్షేత్రజ్ఞ విభాగ యోగం. చూడండి, ప్లీజ్ అండర్లైన్ విభాగం. రేప్ అంటే 14 గుణత్రయ విభాగ యోగం. 16 దైవాసుర సంపత్ విభాగ యోగం. 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇదేమిటండి? విభాగం అనేది కామన్ గా ఉంది దాదాపు అన్ని అధ్యాయాలకి. ఏమిటి దాని అర్థం? ఈ రోజు నుంచి మొదలుకొని విభాగం ఎందుకు వచ్చింది? ఇదివరకంతా రాలేదే చెప్పండి. కర్మ 6 అధ్యాయములు కర్మ చెప్పారు, 6 అధ్యాయములు భక్తి చెప్పారు. ఎక్కడ విభాగం అనేటువంటి పదం రాలేదే? ఈ రోజు నుంచి వదులుకొని వచ్చేటువంటి ఈ 13 నుంచి విభాగం అని ప్రతి అధ్యాయమునకు దాదాపు ప్రయోగిస్తున్నారు. కారణం ఏమిటి చెప్పండి? విభాగం అంటే తెలుసునా? సెపరేషన్. 2 వస్తువులు కలిసిపోయినాయి, వేరు చెయ్యండి. జ్ఞానం అంటే ఎవరు కంగారు పడవాకండి. బియ్యంలో రాళ్ళు ఉన్నాయి ఏమండి, అమాంతంగా ఎసట్లో వస్తారా చెప్పండి? ముందు చాటలో వేసుకుని రాళ్ళన్నీ ఏరేస్తారు కదండి. ఈ ఏరేయటం అనేది ఒకరు చెప్పవలసింది లేదండి, సహజంగా అందరికీ తెలుసు అండి. ఇది బియ్యంలో రాళ్ళు ఉంటే 2 కలిపి తింటారా చెప్పండి? ఈ మధ్య ఒక అమ్మగారు బియ్యంలో రాళ్ళు ఏరేస్తున్నదండి. ఆ అమ్మగారి కొడుకు వాడు ఉన్నాడండి, చిన్నోడు. వాడు పరిగెత్తుకొచ్చాడు, చూచాడు ఆ దృశ్యం అంతా. అమ్మ అన్యాయం. ఈ బియ్యం రాళ్ళు బియ్య బస్తాలో చాలా రోజులు క్షేమంగా అన్యోన్యం మైత్రితో ఉన్నారే, వాళ్ళ స్నేహానికి నువ్వు భంగం చేసి వేరు చేస్తున్నావా అని అడిగాడండి వాడు. వాడు అడిగింది నిజమేనండి. బియ్యం బస్తాలు ఇద్దరు స్నేహంగా ఉన్నారు, ఇప్పుడు ఇద్దరిని విడదీస్తున్నాడు తెలుసు అమ్మగారు. ఈ పిల్లవాడు అడిగాడు, ఇది మంచిదేనా అని, ఇది న్యాయమేనా అని. నాయనా, బియ్యం అనేది మానవుడికి ఉపకారం చేస్తుంది, రాళ్ళు అనేది అపకారం చేస్తాయి. ఈ ఉపకారం చేసేవాడు అపకారం చేసేవాడు ఒక చోట ఉంటే అది మంచిది కాదు, అంచేత నేను వేరు చేస్తున్నాను అని తల్లిగారు చెప్పారండి. చూడండి ఎంత బాగుందో. అదేవిధంగా మంచి చెడ్డ ఒక చోట ఉన్నప్పుడు అండి అది ఎంత మంచి ఫలితాలు కలగదండి. చెడ్డను దూరీకరించాలి, సత్సాంగత్యం. హృదయంలో కూడా 2 ఉంటాయండి, సద్గుణాలు దుర్గుణాలు 2 ఉంటాయి. ఈ
తెలివిగలవాడు దుర్గుణాలు కొంచెం ప్రయత్నపూర్వకంగా మెడపెట్టి గెంటితే తప్ప ఏమండి ఈ సద్గుణాలకి క్షేమం లేదండి. లేకపోతే దే విల్ డివోవర్, మింగేస్తాయండి ఏది సద్గుణాలని దుర్గుణాలు. కనుక బహు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక యుద్ధం. ఈ ముముక్షు అంటే తరించాలని అనుకున్న వాళ్ళు యుద్ధం జరుగుతుందండి ఎప్పుడు. ఇద్దరిలో మాత్రం యుద్ధం జరగదండి. ఇద్దరిలో జరగదు. ఎవరో తెలిసిన అజ్ఞాని. అజ్ఞానిలో యుద్ధం లేదండి. జ్ఞాని, జీవన్ముక్తుడైనటువంటి జ్ఞానిలో యుద్ధం లేదు. ఎందుకంటే యుద్ధంలో గెలిచేశాడు ఆయన గెలిచేసినాడు కాబట్టి ఇంకా ఆయనకి యుద్ధం లేదు. ఈ అజ్ఞానిలో యుద్ధం లేదు. మరి మధ్యలో ముముక్షు ఉన్నాడు చూడండి, తరించాలని కుతూహలం, దారేమిటి అని చెప్పి తెలుసుకోవాలని వీరికి యుద్ధం జరుగుతుందండి. దేనికి యుద్ధం? మంచికి చెడ్డకి, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, దృక్ష్యము దృక్కు, ఆత్మ అనాత్మ, ఈ రెండిటికి క్లాష్. చూడండి, ఈ యుద్ధం జరిగి ఏది బలవత్తరంగా ఉంటుందో అది జయిస్తుందంటే. సరే, వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి 32,000 శ్లోకముల బోధ చెప్పాడండి. దాని పేరు యోగ వాసిష్టం. అద్భుతమైన గ్రంథం. దానిలో ఒక వాక్యం చెప్పండి. ఆయన రామచంద్ర, పూర్వజన్మ సంస్కారం ఇహజన్మ ప్రయత్నం యుద్ధం చేసుకుంటాయటండి. పూర్వజన్మలో ఏం చేసినాడు ఎవరికి తెలియదు, ఏ అలవాట్లోనే దాని వాసన మాత్రం ఇప్పుడు ఉంటుందండి. దాని పేరు పూర్వజన్మ సంస్కారం, వాసన. ఇప్పుడు చేసే ప్రయత్నం ఉంటుంది. ఈ రెండిటికి యుద్ధం. చూచారు, పూర్వజన్మ సంస్కారం, ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం, ఈ రెండిటికి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారంటే ఏది బలవత్తరంగా ఉందో అది గెలుస్తుంది అని దృష్టాంతం ఏం చెప్పినారంటే వశిష్ఠుడు, 2 పొట్టేళ్లు యుద్ధం చేస్తే పోట్లాడుకుంటున్నాయండి. ఏ పొట్టేలు గెలుస్తుంది చెప్పండి? కొమ్ములు దేనికి వాడిగా ఉన్నాయో, ఏది బలిష్టంగా ఉందో అది గెలుస్తుందండి. ద్వౌ హుడా వివయుజ్యేతే, హుడా అంటే ఇదండి పొట్టేలు. ద్వౌ హుడా వివయుజ్యేతే పురుషార్థౌ సమాసమౌ. పురుషార్థములు అంటే పూర్వజన్మం చేసిన ప్రయత్నం, ఇప్పుడు చేసిన ప్రయత్నం రెండు యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. ద్వౌ హుడా వివయుజ్యేతే పురుషార్థౌ సమాసమౌ. ప్రాక్తనశ్చైకశ్చైవ శామ్యతి యత్ర అల్పవీర్యవాన్. దుర్బలమైంది ఓడిపోతుందండి. సరే, కనుక ఇప్పుడు ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఏం చేయాలి తెలిసిన? ఇప్పుడు మన హృదయంలో బాగా మంచి సంస్కారములను ఏర్పాటు చేసుకుని కొంచెం ధైర్యం, సాహసం ఇవి జాగ్రత్త వృద్ధి చేయాలండి. నిర్భయత్వం, బీ ఫియర్లెస్. దేనికండి భయపడేది మనం చెప్పండి? భయం అనేది అసలు లవలేశం కూడా మనకు ఉండటానికి వీలు లేదండి. ఒక చిన్న పిల్లవాడు వీధిలో నడుస్తుంటే వాడు భయపడతాడు. ఎప్పుడు ఒంటరిగా పోతుంటే. పక్కనే తండ్రి గాని తల్లి గాని చేయి పట్టుకుంటే వాడు భయపడతాడా చెప్పండి? అదేవిధంగా మనం జగజ్జనకుడైనటువంటి వారి పాదములు ఆశ్రయించినాం, పరమాత్మ యొక్క పాదములు ఆశ్రయించినాం, ఇంకా భయం దేనికి చెప్పండి? ప్రహ్లాదుని అడిగినారండి ఎవరు, మీకేమైనా భయం ఉన్నదా అని అడిగారు ఎవరో ఒక ఆయన. ప్రహ్లాదుడు చెప్పిన జవాబు చూడండి భాగవతంలో, నైవోద్విజే, ఐ వోంట్ ఫియర్. నైవోద్విజే భవదురత్యయ వైతరేణ్యా త్వత్తీర్థగాయన మహామృతపానమత్తః. భగవన్నామం అనేటువంటి అమృతం తాగి నేను మదించిపోయినాను, నాకేం భయం లేదనేసినాడు. చూడండి ఎంత గంభీరంగా చెప్పినాడు. మళ్ళీ చెప్తున్నాను, నైవోద్విజే భవదురత్యయ వైతరేణ్యా త్వత్తీర్థగాయన మహామృతపానమత్తః. నాకు ఎవరిని చూసినా భయం లేదు, కానీ కొందరిని చూస్తే దిగులుగా ఉంది, అంతే, ఇంకేం లేదు. ఎవరినంటే చెప్తున్నాడు, శోచేనుతే విముఖ చేతస ఇంద్రియార్థ మాయాముఖాయ భరముద్వహతో విమూఢ. పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవించే వాళ్ళని చూస్తే నాకు గుండె కరిగిపోతున్నది అంటాడండి ప్రహ్లాదుడు. ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధ నేను చూడలేను. నాకు ఏది వద్దు, జనుల యొక్క బాధ తొలగితే చాలన్నాడండి. నాకు మోక్షం కూడా క్యాన్సిల్ చేసి పారేశాడండి ఎవరు? ప్రహ్లాదుడు. చూడు, నత్వహం కామయే రాజ్యం, చూడు నాకు రాజ్యం వద్దు, నా స్వర్గం వద్దు, నా అపునర్భవం అంటే మోక్షం, అది కూడా నాకు వద్దనేసినాడు. నీకేం కావాలని అడిగితే, కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. బాధపడే జనుల యొక్క బాధ తొలగితే అదే 10,000 అంటాడు. చూడండి, నిజంగా ఆ హృదయం అండి వండర్ఫుల్ హృదయం అండి. ఎవరిది? ప్రహ్లాదుడిది. ఎప్పుడు హ్లాదం అంటే ఆనందం అండి. ఆ పేరు ఎట్లా వచ్చిందో చాలా చక్కగా వచ్చిందండి. అంటే ప్రకర్షణ, హ్లాదం అంటే ఆనందం. ఎప్పుడు ఆనందంగానే ఉంటాడండి. ఆ పేరు ఎంత చక్కగా, కొందరికి పేర్లు ఉంటాయి కానీ నారాయణ వ్యక్తికి పేరుకి సంబంధమే లేదండి. అది ఈ మధ్య ఒక ఆయనకండి ఆనందరావు అని పేరండి. ఎప్పుడు ఏడిపే ఆనందరావు. ఇంకొక ఆయన పేరు సుందరమూర్తి.
పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడండి వాడు. పేరు సుందరమూర్తి. ఇంకొక ఆయన పేరండి క్షీరసాగర భట్టు. క్షీరసాగర భట్టు తాగటానికి మంచినీళ్లే లేవండి ఇంట్లో. ఆయన పేరు క్షీరసాగర భట్టు. ఈ విధంగా పేరు. ఈ ప్రహ్లాదుడు అట్లా కాదండి, చక్కగా పేరు సార్థకం చేసుకున్నాడు. ఎప్పుడు వారికి, ఎందుకంటే భగవంతుని యొక్క పాదపద్మములను ఆశ్రయించినాను కాబట్టి నాకు భయం లేదంటాడు. చూడు మళ్ళీ ఆ శ్లోకం చెప్తున్నాను, అద్భుతమైన శ్లోకం భాగవతం. నైవోద్విజే భవతు రత్యయ వైతరే జ్ఞాత్వతీర్థగాయన మహామృతపానమత్తః శోచేనుతే విముఖచేతస ఇంద్రియార్థ మాయాముఖాయ భరముద్వహతో విమూఢాన్. ఈ శ్లోకానికండి తెలుగు రాసినారు పోతన. ఆ పోతన ఎంత బాగా ట్రాన్స్లేట్ చేశారో చూడండి. భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై బెగడన్ సంసరణోగ్రవైతరణి భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాంముఖత్వమున మాయా సౌఖ్యజాలంబులన్ సుగతుల్గాన నిమూఢులంగని మదిన్ శోకింతు సర్వేశ్వర. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రెండు ఒక చోట కనుకుంటే మంచి చెడ్డ, ఈ చెడ్డండి మంచిని నాశనం చేస్తుందండి. అందుచేత హృదయాన్ని పాపరహితంగా దోషరహితంగా దుర్వృత్తి రహితంగా చేయటం మన యొక్క కర్తవ్యం. శ్రీకృష్ణ పరమాత్మ ఇదివరకే చాలా చెప్పినారు, ఇక మీదట కూడా అదే చెప్పబోతారండి. సరే, జ్ఞాన విచారణ ఈ రోజు నుంచి లోతులో విచారించారండి. ఇదివరకు ఊరికే సూక్ష్మంగా చెప్పారు. ఎక్కడ 2 సాంఖ్యయోగం, తర్వాత 4 జ్ఞాన యోగం, కొద్దిగా చెప్పారండి. ఈ రోజు నుంచి బాగా డీప్ గా దాంట్లో ప్రవేశిస్తారు. ఇది కనుక తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదండి. సరే, యజ్ఞాత్వా నేహభూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. కృష్ణ పరమాత్మ దీని కనుక తెలుసుకుంటే అర్జున ఇక తెలుసుకోవాల్సింది లేదు. మట్టిని గూర్చి తెలుసుకుంటే కొండను గూర్చి, చట్టిని గూర్చి, కూజాని గూర్చి తెలుసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అవన్నీ మట్టి చేత ఏర్పడింది. ఈ జగత్తంతా దేని చేత ఏర్పడింది? ఆ భగవంతుని యొక్క శక్తి వల్ల ఏర్పడింది. భగవంతుని పాదపద్మములు కనుక మనం చక్కగా విచారణ చేస్తే ఇక అంతయు తెలుసుకోబడినట్టే మనకి. చూచారా? యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. దేన్ని తెలుసుకుంటే ఈ బ్రహ్మాండం అంతా తెలుసుకోబడుతుందో దాన్ని తెలుసుకోవాలి. చూచారా? వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. అది మృత్తిక సత్యం. మృత్తిక అంటే మట్టి. మట్టి చేత కొండలు ఏర్పడ్డాయి. కొండలు ఇవన్నీ వికారములండి. మట్టి అనేది ప్రధానమైనటువంటి. అదే విధంగా బ్రహ్మాండం అంతైన కూడా పంచభూతములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని, ఇంద్రియములు గాని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ. చూడండి, ఆత్మన ఆకాశ సంభూత. ఈ విధంగా ఆ మహాశక్తి నుంచి ఇదంతా ఆవిర్భవించింది. చిన్న ప్రశ్న అడుగుతాను. రాత్రి స్వప్నం వచ్చింది మీకు, ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? దానికి కొత్తగా ఉనికి లేదండి. మేలుకున్న వాడిలో అది ఉత్పన్నమైంది. కాబట్టి స్వప్నం యొక్క స్వరూపం ఏంటి? మేలుకున్నవాడే. ఆ మేలుకున్న వాడిలో ఇదంతా ఉన్నదండి. అటువంటిప్పుడు వీడికి ద్వేషము రాగము దేనికి చెప్పండి? స్వప్నంలో ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, మేలుకున్న తర్వాత కొట్టుకుంటాడా వాడు చెప్పండి? లేదు. మేలుకున్న తర్వాత స్వప్నంలో ఉన్న అందరూ తన స్వరూపమే అయిపోతారండి. ఇది సందర్భం వచ్చింది కాబట్టి చిన్న విషయం. ఎందుకంటే విరాట్ స్వరూపం విశ్వరూపాన్ని కనుక మనం చక్కగా అవగాహన చేసుకుంటే జీవితం అంతా పవిత్రం అయిపోతుందండి. ఇది ఒకరి మీద ద్వేషం కలగదు, బాధ చేయాలనే సంకల్పమే కలగదండి. ఇప్పుడు ఒకడిని బాధిస్తున్నా అంటే కారణం తెలిసిన గోడ కట్టుకున్నాడు. చూడు, హీ సెపరేట్ ఫ్రమ్ మే. వారు ఇంకో జాతి, ఇంకో మతం, ఇంకో కులం, ఇంకొక వ్యక్తి అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఈ విశ్వరూపం కనుక చక్కగా అవగాహన అయితే మనకి ఈ భేదం ఎక్కడుంది? భిన్నత్వం ఉంది. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఆల్దో యూ సీ డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్, దేర్ ఇస్ యూనిటీ. నేను ప్రతిరోజు కూడా ఈ మాల దృష్టాంతం చెప్తున్నాను. పుష్పాలు వేరుగా ఉన్నాయి కానీ దారం వేరుగా లేదండి. ఆ దారపు దృష్టి అనుకుంటే ఇంకా ఎవరిని బాధిస్తాడు? చిన్న దృష్టాంతం జ్ఞాపకం వస్తున్నది. పశ్చిమ దేశంలో ఒక వక్త అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఆరటర్. ఆయన ఉపన్యాసం చెప్పాడంటే దద్దరిల్లిపోతారండి అందరూ. మీకు తెలుసు ఆయన పేరు. ఫస్ట్ జాన్సన్. చూడండి, జాన్సన్ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్లోనండి ఉపన్యాసం మొదలు పెట్టాడంటే ఆయన భాష చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయన కనుక ఏదైనా మాట్లాడితే డిక్షనరీ పక్కన లేదే ఎవరికి అర్థం కాదండి. డిక్షనరీ ఉండాలి ఎప్పుడు. అటువంటి పదాలు ప్రయోగిస్తూ పోతాడు. ఎవరు? జాన్సన్. ఆయన జీవితం, ఆయన శిష్యుడు ఒక ఆయన రాశాడండి. ఎవరు? బాస్వెల్
లైఫ్ ఆఫ్ జాన్సన్ అని చాలా ప్రఖ్యాతి పొందిన పుస్తకం అండి. దాని ఆ జాన్సన్ ఎవరితో వాదం పెట్టుకున్నా, ఏమండి వాద వివాదం అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి, ఇతరులు వచ్చి ఏదో వాదం పెట్టుకుంటారు. ఈయన వక్త కదండి, మంచి లాంగ్వేజ్ తో మాట్లాడుతుంటే అద్భుతమైన లాంగ్వేజ్ తో దద్దరిల్లిపో అవతల వాడు కింద పడిపోతాడు, అంతే చిత్తు అయిపోతాడు, ఓడిపోతాడు వాదంలో. ఈ విధంగా వాదంలో అందరినీ ఓడగొట్టేశాడండి ఎవరు, జాన్సన్. ఒకనాడు నిద్రపోయినాడు, నిద్రపోతే రాత్రి కల వచ్చిందండి. ఆ కలలో ఎవరితోనూ వాదం వచ్చిందండి ఆయనకి, ఎవరికి, జాన్సన్కి. వాద వివాదం జరుగుతున్నదండి. జరుగుతుంటే అవతల వాడు తన ప్రగల్భం చేత, తన తెలివి చేతండి జాన్సన్ని ఓడగొట్టేశాడు. ఇంతవరకు ఓటమి అనేది ఎరంగనటువంటి జాన్సన్ కలలో ఒక ఆయన చేత ఓడిపోయినాడండి. సరే, ఎంత బాధ పొందాడంటే చెప్పటానికి లేదు. ఇంత అపకీర్తి వచ్చింది, ఇంత అవమానం వచ్చింది అని చెప్పేసి గుండె దడ చేతండి మెలకు వచ్చిందండి ఆయనకి. మెలకు వస్తే ఎవడు నన్ను ఓడగొట్టిందని ఆలోచించాడండి. చెప్పండి, మీరే చెప్పండి, ఆయన ఓడగొట్టింది? కళలో ఇంకోడు ఎవడున్నాడు చెప్పండి? ఆయనలోనే ఒక కళ వచ్చింది. సరే, కనుక ఓడగొట్టినవాడు ఓడినవాడు ఇద్దరు ఒకే స్వరూపం అండి. సరే, మేలుకున్న తర్వాత అనుకున్నాడు, ఎవడు నా ఎక్స్పర్ట్ వాడు, ఇంతవరకు నేను ఎక్కడా జయించలేదే, వీరెవడు నన్ను జయించాడే అని చెప్పేసి ఎంతో దుఃఖపడుతుంటే ఆ దుఃఖం ఎట్లా పోయింది చెప్పండి? మేలుకున్న తర్వాత నో టూ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ అనేటువంటి విషయం తెలుసుకుని పరమానందపడ్డాడు. అయ్యో, శత్రువు అనేవాడు లేడు, నేను అనవసరంగా కంగారు పడ్డానని చెప్పేసారా. ఈ జాన్సన్ విషయం ఒక చిన్న మాట చెప్తాను. ఈయన మాట్లాడుతుంటేనండి చాలా ఆశ్చర్యచకితులైపోతారండి జనం అంతా. ఒకసారి ఆయన స్నేహితుడు ఒక ఆయన వచ్చాడండి. ఈ జాన్సన్ స్నేహితుడు వచ్చి, ఈయనకి ముక్కుపొడం కొంచెం అలవాటు అండి, ముక్కుపొడి అప్పుడప్పుడు పీలుస్తుంటాడు. ఆయన స్నేహితుడిని అడుగుతున్నాడు, కొంచెం ముక్కుపొడం పెట్టవయ్యా అని. అది ఎట్లా అడిగాడో చూడండి. లెట్ మీ ఇన్సర్ట్ సమ్ ఆఫ్ మై డిజిట్స్ ఇంటూ యువర్ odoriferous concavity and thence extract some pulverized atoms which enter into my nasal promontory and cause some titillations in my olfactory nerves అన్నాడు ఒకటి. దీని అర్థం ఏమిటంటే, కొంచెం ముక్కుబొడి పెట్టవయ్యా అని. ఈ విధంగా మాట్లాడుతూ అందరినీ జయించుకొచ్చాడండి. ఇదంతా ఎందుకు చెప్పినానంటే, కలలో రెండవాడు లేడు కాబట్టి తాను ఏ విధంగా శాంతి పొందాడో అదే ఈ విశ్వమంతా ఇప్పుడు కనిపిస్తున్నది కదండి. అనేక మంది కనిపిస్తున్నారు, కానీ ఇదంతా విశ్వరూపంలో భగవంతుని యొక్క స్వరూపం. ఆ విధంగా ఎవరు తెలుసుకోగలుగుతాడు? ఇంత ప్రేమ, దయ, కరుణ, పరోపకారం పొంగి పొరలుతుండని. సరే, కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఏ అధ్యాయంలో చూసినప్పటికీ అద్వేష్ట సర్వభూతానాం, నిన్ననే 12వ అధ్యాయం, అద్వేష్ట సర్వభూతానాం. ఇంకొక చోట సర్వభూత హితే రతా. ఈ సర్వ అనేది ఎక్కువగా ప్రయోగిస్తున్నారండి. ఎందుకంటే ఇది కొద్ది మంది మాత్రమే ప్రేమ కాదండి. ఇది ఎంబ్రేస్ ది హోల్ వరల్డ్, అది విత్ లవ్, అది ప్రేమతోనండి. ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం. ఇప్పుడు చూడండి, మీ కుటుంబం ఏమిటంటే ఇదిగో మా నాయన, మా అమ్మ, మా కోడలు, కూతురు అన్ని చూపిస్తారు కదా. విశాల భావం కలిగిన వాడికి చిన్న ఫ్యామిలీ కాదండి, ది హోల్ వరల్డ్ విల్ బి హిజ్ ఫ్యామిలీ. ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం. ఇటువంటి భావం ఎప్పుడు వస్తుంది తెలుసండి? భగవద్గీత జీర్ణమైతే అవుతుందండి. తాను తగ్గించుకుని ఇతరులకు పెడతాడండి. నాట్ ఐ బట్ దౌ, నేను కొద్దిగా తిన్నా మీరు బాగా తినండి, ఇదండి. సరే, ఇతరుల యొక్క ప్రేమ, ఇతరుల మీద దయ ఎక్కువగా చూస్తుంటాడండి. ఇది భగవద్గీతలో ఉన్నటువంటి విచిత్రమైన విషయం అండి. మానవుడు బాగుపడటానికి కావాల్సినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ అండి భగవద్గీతలో అద్భుతంగా ఉందండి. ఇక చూడండి, ఈ రోజు మొదలుకనే ఈ కాండక్ట్, ఈ మొరాలిటీ, ఈ క్యారెక్టర్ గూర్చి ఎంత చెప్తారో మీరు చక్కగా వింటురు కానీ ఇప్పటి నుంచి. సరే, ఈ అధ్యాయం పేరు ఒక నిమిషం ఆలోచిస్తాం. క్షేత్రజ్ఞ విభాగం. క్షేత్రం అంటే ఏమిటండి? పొలం. మీ పొలం అండి ఊరు బయట ఉన్నదండి, ఒక ఎకరం ఉంది. మీరు దాంతో కలిసిపోయినారా? లేదు కదా. మీరు యు ఆర్ సెపరేట్, వేరుగా ఉన్నారు. అప్పుడప్పుడు వెళ్ళి సూపర్వైజ్ చేస్తున్నారు. దున్నారా, విత్తనం వేశారా, కలుపులు తీశారా అని మీరు సూపర్వైజ్ చేస్తున్నారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు కదండి. మీరు దాంతో కలిసిపోలేదు కదా. అదేవిధంగా ఈ శరీరము, మనస్సు, ఈ దృశ్యము, ఇంద్రియములు, ఇవన్నీ పొలం. చూసారా, ఈ పొలం మనకంటే వేరుగా ఉందండి. మనం ఎవరం? దీనికి చూడండి, క్షేత్రజ్ఞ. అంటే తెలుసుకునేవాడు, ది ఓనర్, దాని యొక్క ఓనర్ అండి. అది అందరికి తెలియ అనుభవానికి రావటం లేదండి. ఎంతసేపటికి నేను పొలం అంటుకుంటున్నాడు, నేను దేహం అని. అందువల్ల వచ్చిందండి దుఃఖం అంతా. చూచారా,
మానవుడు అనుభవించే దుఃఖం ఈ పుట్టటం చావటం చూడండి. కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. ఈ రోజు ఒక చక్కని వాక్యం కృష్ణ పరమాత్మ చెప్తారు 13వ అధ్యాయం. ఓ అర్జున, జనులు పుట్టటం చావటం ఎందుకు కలుగుతున్నది? అటాచ్మెంట్, సంసక్తి. తాను కాని వస్తువుతో కలిసిపోతున్నాడు. తాను కాని వస్తువుతో కలిసిపోతే, ఐడెంటిఫై అవుతే ఈ పుట్టడం చావటం బంధనం ఇదంతా కలుగుతున్నదని స్పష్టంగా చెప్పేశారండి. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. కాబట్టి అన్అటాచ్డ్ గా ఉండాలండి. శరీరం ఉండొచ్చు, శరీరాన్ని దూరంగా పారేయమని కాదు గీతలో చెప్పింది. శరీరం ఉండొచ్చు కానీ హ్యావ్ నో అటాచ్మెంట్. అది నేను కాదు అని చెప్పి అనుకోండి, దానికి స్నానం చేయించండి, భోజనం పెట్టండి, దానంతా శుద్ధంగా చేసుకోండి. దాంట్లో తప్పేమిటండి? జడమైనటువంటి శరీరం మనకేం అపకారం చేస్తుందండి? మన మనస్సు అనేటువంటిది అభిమానం కలిగి, దేహాభిమానం వల్ల మానవుడికి అపకారం జరుగుతున్నదండి. సరే, ఇప్పుడు అపకారం శరీరం వల్ల కాదండి, మనస్సు వల్ల. ఈ మనస్సు ఏం చేస్తుందంటే దీంతో ఐక్యం అయిపోతున్నది. ఐక్యం అయిపోయి ఇదిగో బంధువుల మీద ఎంత అటాచ్మెంట్, వారితో ఊరికి వారే మా సంబంధం అని చెప్పి ఎప్పుడు మమ 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 అనుకుంటుంటాడు. మమ మే 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 అంటే సంస్కృతంలో నాది అండి. సరే, విష్ణు భగవానుడు గరుత్మంతునికి చెబుతూ గరుడ పురాణంలో ఏం చెప్పారు తెలుసండి? సంస్కృతంలో మే అంటే ఏమిటి తెలుసండి? నాది. చూడు, ప్రతి వస్తువు నాది 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 అని చెప్పి వీడు పొద్దున్న లేస్తే మే 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 అంటుంటాడు. మే మే అనేది ఎవరు అని ప్రశ్న అడిగాడండి. ఎవరు? విష్ణు భగవాన్. చెప్పండి, మీరే చెప్పండి. పొద్దున్న లేస్తే మే మే అనేది మేక అండి అనేది. ఆ మేక ఎప్పుడు మే 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 అంటుందండి. సో విష్ణు భగవానుడు చెప్తున్నాడు, వీడు మే మే అని చెప్పి అరుస్తుంటే ఈ మేకను మింగటానికి యముడు అనే తోడేలు వస్తున్నది అని చెప్పాడండి. ఆ తోడేలు వచ్చి అమాంతంగా ఈ మేకను మింగేస్తుంది. వీడేం చేస్తున్నాడు? అపత్యం మే, ఆ శ్లోకం కూడా చెప్తున్నాను. అపత్యం మే కళత్రం మే ధనం మే బాంధవాస్యమే జల్పంతమితి మత్యాజం హంతి కాలౌరుకోబలాత్. ఈ బంధువులు వీళ్ళంతటితో ఏమో పెద్ద మమత్వం పెట్టుకుని వీళ్ళు శాశ్వతం. అయితే మీరు బంధువుల మీద ప్రేమ ఉండకూడదా అని. అయ్యా, ప్రేమ ఉండటానికి ఏమిటండి? వారి మీద దయ ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, వాళ్ళని పోషించవచ్చు, అన్నీ చేయించండి. ఈ అటాచ్మెంట్ అనేది చాలా ఘోరం అండి. దే ఆర్ ఎటర్నల్, ఐఆమ్ ఎటర్నల్, మై బాడీ ఈజ్ ఎటర్నల్. అదండి తప్పు. అంటారా? తప్పు అనేది దేంట్లో ఉన్నదంటే ఎల్లప్పుడూ వీళ్ళు మా వెంట వస్తారు, వీళ్ళే శాశ్వతం, భగవంతుడు అనేవాడు లేడు అనేటువంటి విషయం అండి. చాలా ఘోరం అండి. వీళ్ళు మాత్రమే వాడిని రక్షిస్తారంటారే, ఎవరండి రక్షించేది చెప్పండి? ఆ అంత్యకాలం వచ్చేటప్పుడు అన్నీ రాలిపోతాయండి. సరే, ఆ పరమాత్మ యొక్క పాదార విందములు మనం గనక జీవితంలో ఆశ్రయిస్తే అది మనని కాపాడుతుందండి. సరే, సర్వం వ్యర్థం మరణ సమయే సాంబయేక సహాయ. సాంబుడు అంటే పరమాత్మ, ఆ భగవంతుడు ఒక్కడే మనకి హెల్ప్ అండి. మరి జీవితంలో వారిని ఆశ్రయించడం చాలా మంచిది కదా. అందరినీ చక్కగా పోషించండి, ప్రేమ చూపించండి, దయ చూపించండి, కానీ అటాచ్మెంట్ మాత్రం వద్దండి. ఇప్పుడు మీరు సత్రంలో దిగారండి. ఏమండి, సత్రంలో దిగారు, సత్రాన్ని అలంకరించుకుంటారా మీరు? చెప్పండి. ఎవరైనా తోరణాలు కట్టి, రంగు కాగితాలు కట్టి, ఎవ్వరికి దాని మీద మమత్వం లేదు. ఎందుకంటే పొద్దున్నే వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని మీద అటాచ్మెంట్ ఉంటుందండి. అదేవిధంగా ఇప్పుడు రైల్లో మీరు కూర్చున్నారండి. రైల్లో కూర్చుంటే మీ పక్క వాడితో మాట్లాడుతుంటారు. ఏమండి, ఏ ఊరు మీది, ఎట్లా ఉన్నారు, భాయ్ భాయ్ అనుకుంటారు. ఎంతసేపు ఆ ప్రేమ చెప్పండి? స్టేషన్ వచ్చే వరకు. స్టేషన్ వస్తే ఎవరి దారి వాడిదేండి. అదేవిధంగా సత్రంలో ఎట్లా ఉందో, ఇక్కడ రైల్వే కంపార్ట్మెంట్ ఎట్లా ఉందో అంతేనండి ఈ జీవితాలు. సరే, క్షణం, ఒక క్షణకాలమే ఉంటుంది, మళ్ళీ అదృశ్యం అయిపోతాయి ఈ జీవితాలు. కాబట్టి శాశ్వతంగా మన రక్షించేది ఏమిటో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రం, ఈ శరీరము, దృశ్యము, మనస్సు ఇవన్నీ క్షేత్రం అంటే ఒక లిస్టు చెప్తున్నాడు. పొలం ఏమని అని ఎవరైనా అడిగితే దానికి లిస్టు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. వినండి, ఆ లిస్టు వినండి. మహాభూతాని, లెక్క పెట్టుకోండి. మహాభూతాలు అంటే పంచమహాభూతాలు, ఇవన్నీ కూడా మనం కావండి. క్షేత్రం అంటే దూరంగా ఉన్నాయి. దృశ్యం. మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం. పెద్ద లిస్టు చెప్పి ఇదంతా మీరు కాదు అనేసినాడు. మరి మన స్వరూపం ఏమిటో ఇప్పుడే చెప్పబోతారు, దాంట్లో ప్రవేశిస్తాం. క్షేత్రం అంటే మనం కాని వస్తువు. క్షేత్రజ్ఞ అంటే దాన్ని తెలుసుకునేది. అంటే ఏమిటి? మనలో ఉండేటువంటి సాక్షి. అది ఎవరు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అర్జున, అన్ని క్షేత్రములో క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రములు తెలుసుకునేటువంటి ప్రత్యేగాత్మ
నేను అన్నట్టు. ఇప్పుడు మీలో సాక్షి, వారిలో సాక్షి, రాక్షసుల్లో, దేవతల్లో, క్రిమికీటకాదుల్లో సాక్షి, వారంతా భగవంత్ స్వరూపం, అంతా ఒకటే స్వరూపం ఉంది, భిన్నత్వం లేదండి. సాక్షి వ్యక్తుల్లో భేదం ఉన్నదే కానీ సాక్షిలో భేదం లేదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని వేల మంది కూర్చున్నారు, ఏమండి, ఒక్క లైటు అందరినీ ప్రకాశింపజేస్తున్నది, చూచారా? ఒక్క దీపం, భగవంతుడు ఆ విధంగా ఉంటాడు. ఈ ప్రపంచం అంతా నాటకం, ఈ నాటకంలో నుండి ప్రకాశింపజేస్తున్నది ఒక దివ్యమైనటువంటి జ్యోతి, సత్ చిత్ ఆనందం. అదండి నాటకంలో దీపం ఏ విధంగా ప్రకాశింపజేస్తుందో ఆ విధంగా ప్రకాశం, కానీ తగులుకోవటం లేదు. ఈ సభతో తగులుకోవటం లేదండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా దుఃఖిస్తే అది దుఃఖించట్లేదు, నవ్వుతే అది నవ్వటం లేదు, దానికి ఏం వికారములతో సంబంధం లేదు. కనుకనే క్షేత్రజ్ఞ, క్షేత్రమును చూస్తూ దాన్ని ప్రకాశింపజేస్తున్నాడు కానీ తగులుకోవటం లేదు. సరే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. మొట్టమొదటండి అర్జునులు వారు 6 ప్రశ్నలు అడుగుతారండి అధ్యాయం మొదట. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. కృష్ణ, ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి, ఎవరు, జ్ఞేయం అంటే ఏమిటి. ఈ విధంగా చూడండి, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, 6 ప్రశ్నలు. ఇక ఒక్కొక్క దానికి సమాధానం చెప్తారు. అదేనండి ఈ అధ్యాయం యొక్క సార్. ఇదం క్షేత్రం అంటే ఈ శరీరము, దీనికి సంబంధించిన అన్ని ఇందాక లిస్టు చెప్పలేదు, ఇవన్నీ క్షేత్రం అంటే పొలం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. దీన్ని చూచేవాడెవరంటే అందరిలో ఒకడే, వేరువేరుగా లేరండి. క్షేత్రజ్ఞం చాపి మా విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు, ప్లీజ్ అండర్లైన్ సర్వ. ఇది ఒకరిలో కాదండి సాక్షి, అందరిలో కూడా సమానంగా ఉన్నారు. కాబట్టి సర్వధీ సాక్షిభూతం, అది సరైనటువంటి విశేషణం అండి భగవంతునికి. సర్వధీ సాక్షిభూతం కనుక ఎవరికైనా అపకారం చేస్తే చూడండి ఎంత ఘోరం జరుగుతుందో, అది సాక్షాత్ భగవంతునికి అపకారం చేసినట్టు అవుతుందండి, అది దేవునికి అపచారం అవుతుందండి. కనుక కొంచెం జాగ్రత్తగా విచారించి ఈ క్షేత్రము క్షేత్రజ్ఞం రెండింటిని విభజించేటువంటి కెపాసిటీ మనం సంపాదించాలి. 2 వస్తువులు కలిసిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇంట్లో 2 అసలు వాళ్ళు దొంగ కలిశాడండి, మీరు ఒప్పుకుంటారా చెప్పండి? ఎవడైనా దొంగవాడు కొత్తవాడు కనుక వచ్చి మీ ఇంట్లో కాపరం ఉంటారంటే మీరు ఒప్పుకుంటారా? చూడండి, ఒప్పుకోరు. ముందు వాటిని డీటెయిల్స్ అంతా కనుక్కుని తర్వాత మెడపెట్టి గంటి అవతల బారేస్తారు. పోవయ్య సత్రంలో ఎక్కడన్నా ఉండమంటారు, ఇంట్లో వద్దు. సామాన్యంగా ఇట్లా జరుగుతున్నప్పుడు మన హృదయంలో ఎందుకు రప్పించాలి చెప్పండి? దీనికి కారణం ఏమిటి? నిద్ర, బద్ధకం, సోమరితనం. అనేక జన్మల నుంచి వీడు నిద్రపోతున్నాడండి, సోమరితనం, అజ్ఞానంలో పడిపోయినాడు. ఈ దొంగలంతా వచ్చి కాపరం ఉంటున్నారు, వెళ్ళటం లేదండి. నేను చెప్పలేదండి, ఒక అల్లుడు గారు కదలకపోతే ఏదో గొడవ అయిపోయింది కదండి. ఈ విధంగా వెళ్ళండి అంటే వెళ్ళకపోతే ఏం చేయాలి చెప్పండి? ఏదో ప్రయత్నం చేత, ఉపాయం చేత వాళ్ళని బయటికి సాగనంపాలి. ఇంకా వేరే గమనార్థంతు రక్షసాం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. కనుక హృదయాన్ని ముందు పవిత్రం చేసుకుంటే గాని జ్ఞాన బీజం అనేది దాంట్లో ప్రవేశించదని శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచించి జ్ఞానం అనేటువంటి పేరుతో అనేక సుగుణములు చెప్తున్నారండి. ఈరోజు నిన్నటి దినం 26 సుగుణములు చెప్పారు, ఈ రోజు 20. చూడండి, అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరాజ్యం. ఇప్పుడే దాని గురించి విచారణ చేస్తాం. శుద్ధం చెయ్యండి. పొలాన్ని శుద్ధం చేయకుండా మీరు విత్తనం వేస్తే ఎంత నిరుపయోగమో, అదేవిధంగా హృదయంలో ఈ దుర్గుణములను పోగొట్టకుండా ఎన్ని ఇతరమైనటువంటి చేసినప్పటికీ ఉపయోగం లేదు, మీకు శాంతి కలగదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. చూడండి, కనుక ఇప్పుడు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది క్షేత్రం అనేటువంటి పదంతో పొలానికి చేసిన పని హృదయానికి చేయాలి. ఏం చేస్తున్నాం? పొలానికి బాగా దున్నుతున్నారు. మీ హృదయాన్ని దున్నినారా? దున్నటం అంటే సాధన చేసి దాంట్లో ఉన్నటువంటి చెడ్డ గుణాలని తీసేయాలి. ఎంతంత దున్నితే రైతుకి అంతంత ఫలితం వస్తుందండి. ఒక ఊళ్ళో జరిగిన విషయం చెప్తాను. ఒక రైతు ఉన్నాడండి, ఎకరం పొలం ఉందండి ఊరు బయట. ఆ ఎకరంలో వరి గాని జొన్న గాని ఇతర ధాన్యాలు వేయటం లేదండి, చెరుకు. కొంతకాలం వేసాడు, చెరుకులో కూడా పెద్ద ఇది లేకపోతే ద్రాక్ష పెట్టాడండి. ద్రాక్ష పెడితే మంచి లాభాలు వస్తున్నాయండి వాడికి. అందుచేత ఎంత ఖర్చు అయినప్పటికీ బాగా దున్నిస్తాడండి. 500 రూపాయలు పెట్టి దున్నిస్తాడు వాడు ఒక ఎకరాన్ని. బాగా దున్నించి ద్రాక్ష విత్తనం దాంట్లో పెడతాడు. గుత్తులు కాసి వాడికి ఎంతో ఆదా వస్తున్నదండి. వారి కుటుంబానికి కాకుండా ఇంకా మిగిలిపోతున్నదండి డబ్బు. అప్పుడు ఈ విధంగా జరుగుతుంటే ఏమైంది తెలుసండి, ఆ గ్రామంలో 2 పార్టీలు ఏర్పడి కొట్లాడుకున్నారండి. ఒక పార్టీలో ఈ రైతు చేరాడండి. చేరి అవతల పార్టీని కొట్టారు.
వాడు సీరియస్ గా దెబ్బలు తగిలినాయి. అందరిని అరెస్ట్ చేసి విచారణ చేసి వీడికండి 2 సంవత్సరాలు జైలు శిక్ష వేశారండి. ఎవరికి? రైతుకి 2 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే జైల్లో కూర్చున్నాడు. ఇంటి దగ్గర ఎట్లా గడుస్తుంది చెప్పండి కుటుంబం? భార్య చాలా దుఃఖిస్తున్నది. 500 రూపాయలు ఉంటే గాని ద్రాక్ష తోట దున్నటానికి లేదే, దున్నకపోతే విత్తనం వేసినా కూడా నిరుపయోగమే. ఆయన గారు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎట్లా అని చెప్పి ఆలోచిస్తూ భర్త గారికి ఉత్తరం రాసిందండి జైల్లో. ఏమండి, మీరు చేయరాని పని చేసి అక్కడ వెళ్ళి కూర్చున్నారు, కుటుంబ విషయం ఏమంటారు? 500 రూపాయలు క్యాష్ ఉంటే గాని దున్నటానికి లేదే, ఇప్పుడు ఎక్కడి నుంచి తేగలను నేను? తిండికే లేకుండా అవస్థపడుతుంటే మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నారే, ఏదైనా ఉపాయం చెప్పండి అని రాసిందండి. భర్త గారు జైల్లోంచి జవాబు ఇచ్చాడు, అమ్మా నీవేం దిగులు పడద్దు, మన పొలానికి ఈశాన్య భాగంలో తవ్వి చూడు, ఒక బంగారపు చెంబు దాచిపెట్టాను నేను అన్నట్టు. బంగారపు చెంబు అక్కడ ఈశాన్య భాగంలో దాచిపెట్టాను, అది తవ్వుకుని దాన్ని అమ్ముకుని లక్షణంగా మీ కుటుంబాన్ని అవన్నీ కూడా చక్కగా పోషించుకోండి అని చెప్పి అక్కడి నుంచి జాబు రాశాడండి. ఎవరు? భర్త. అయ్యా, మనం జాబులు రాస్తే ఎవరు చదవరు, కానీ జైల్లో రాస్తే దొంగలు అది సూపరింటెండెంట్ చదువుకుంటాడండి ముందుగా. ఆ సూపరింటెండెంట్ చదివితే బంగారపు చెంబు లక్షలు ఖరీదవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గోల్డ్? ఈ కంట్రోల్ ఉంది కదా, అది ఎక్కడి నుంచి సంపాదించాడు ఇంత బంగారం? తెలుసుకుంటే మంచిదని అసలు ఆ చెంబు ఎట్లా ఉన్నదో చూడాలని 10 మంది పోలీసు వాళ్ళు 10 మడకలు అంటే నాగేళ్లు తీసుకుని బయలుదేరాడండి. తీసుకుపోయా ఎకరం అంతానండి అడుగు లోతు దున్ని పారేశాడండి. 4 సార్లు బాగా దున్నాడండి. దున్నితే బంగారపు చెంబు లేదు, పాడు లేదండి, దొరకలేదండి. ఇంకా దొరకపోతే ఏం చేస్తారు? పోలీసులు వెళ్ళిపోయినారండి. భార్య గారు జాబు రాసింది, ఏమండి ఒక్క పైసా ఖర్చు లేకుండా పోలీసులు దున్ని పారేశారు అన్నారు. ఆయన జవాబు ఇచ్చాడు, లక్షణంగా పైరు పెట్టుకుని బతకండి అన్నాడు. బతకండి. చూడండి, వాడు జైల్లో కూర్చుని పోలీసుల చేత పని చేయించాడు. చూడండి వాడికి ఎంత నాక్కు, ఎంత జిత్తు చూడండి వాడికి. అసలు బంగారపు చెంబా పాడా ఏమీ లేదండి. ఇదంతా ఎందుకు చెప్పినానంటే, ఎంత దున్నితే అంత ఫలితం వస్తుందన్నది. కనుకనే క్షేత్రం అనేటువంటి పదం చాలా సమయోచితంగా ఉందండి. ఏది? ఈ హృదయానికి క్షేత్రం. అది క్షేత్రజ్ఞ విభాగం అని చెప్పి చక్కగా ప్రారంభిస్తూ ఇప్పుడు సద్గుణములు 20 సద్గుణం. ఇదివరకు ఎన్ని చెప్పినారు చెప్పండి? ఈ 12వ అధ్యాయం 26 ఏమిటి చెప్పండి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. ఈ విధంగా 26 చెప్పినారు. ఇప్పుడు కొత్త లిస్టు ప్రారంభం అవుతున్నదండి. చూడండి, అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం. ఇదంతా ఎందుకో తెలుసునండి? క్యారెక్టర్ బిల్డింగ్. అది వితౌట్ ది బిల్డింగ్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్స్ ఇంపాసిబుల్ టు రియలైజ్ గాడ్. దేవుణ్ణి పొందాలని అందరికి అభిలాష ఉంది కానీ, బట్ వాట్ ఈస్ ది వే టు రీచ్ గాడ్ చెప్పండి? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము జ్ఞేయం అని చెప్తాడు. జ్ఞేయం అంటే గాడ్, దేవుడు అనగా జ్ఞేయం. జ్ఞానము ది వే టు రీచ్ గాడ్. అందరూ దేవుడు అని చెప్పి నాకు కావాలి దేవుడు అని చెప్పి అంటున్నాడు కానీ, బట్ హౌ టు రీచ్ గాడ్? వారిని పొందటం మంచిది. ఎట్లా పొందగలరు మీరు? ఇప్పుడు చెప్పండి, విజయవాడ వెళ్ళాలి. విజయవాడని ఊరికి అనుకుంటూ ఉంటే ఎట్లాగండి? వాట్ ఈస్ ది వే టు రీచ్ విజయవాడ? అదండి ముఖ్యం మనకి. కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ వే చెప్తున్నాడు. దారి ఏమిటి? ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్. అది హృదయ పవిత్రత కోసం కొన్ని చక్కని గుణాలు నిన్న 12వ అధ్యాయంలో చెప్పినారు. ఇప్పుడు 13వ అధ్యాయంలో మళ్ళీ కొత్త లిస్టు చెప్తున్నారు. అవి కనుక ఆలోచించి మన హృదయాన్ని పవిత్రం చేసుకుంటే ఎనఫ్, అంతే. ఇంకా కొత్తగా ఏమి లేదండి మోక్షానికి మార్గం. ఈ మనస్సు నిర్మలం అయితే చాలు. ఎందుకో తెలిసిన, దేవుడు అనేవాడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఇంకెక్కడో ఆకాశంలోనే ఉండి మన హృదయంలోకి దిగి రావటం అనేది కలలో కూడా లేదండి. సార్, ఎక్కడో ఉండి ఇక్కడికి రావటం కాదండి. గాడ్ ఈజ్ ఆల్రెడీ హియర్, బట్ యూ హ్యావ్ ఫర్గాటన్. జీవుడు మర్చిపోయినాడండి. దేవుడు లేకపోతే అసలు జీవుడు మాత్రం ఎట్లా వస్తాడు చెప్పండి? జీవుడు దేంతో ఏర్పడ్డాడు? శరీరము, మనస్సు, ఆత్మ. ఈ 3 ఉంటే గాని ఒక ఎంటిటీ, ఒక జీవుడు అనేవాడు ఏర్పడటానికి లేదండి. దేర్ఫోర్ దేర్ మస్ట్ బి ఆత్మ. దేవుడు అనేవాడు తప్పకుండా ఉండి తీరాలి ఒక వ్యక్తిలో. మరి ఆ దేవుడు ఇంత సమీపంలో ఉండి కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు వాడు చెప్పండి? బాహ్యమైనటువంటి ఎన్నెన్నో క్రియాకలాపాలు చేస్తున్నాడు కానీ ఈ నియరెస్ట్ గా ఉండి తన స్వరూపంగానే ఉన్నటువంటి దేవుడిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? కారణం, వితౌట్ దేర్ ఇస్ నో ప్యూరిటీ. అది అర్థం మంచిదేనండి, కానీ దుమ్ము చేత కప్పబడింది. అందుచేత శరీరం మన మనస్సులోనండి ఏ విధంగా తయారు చేసుకోవాలంటే దుర్గుణములు లవలేశం కూడా లేకుండా అన్ని సద్గుణములు ఉండాలి. సద్గుణములు ఉంటే అక్కడే మోక్షం. చూచారా?
వశిష్ఠ మహర్షి రామునికి చెప్తున్నాడు, నమోక్షో నభసృష్టే పాతాళే నచ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. రామచంద్ర, మోక్షం ఎక్కడో ఇతర చోట ఉన్నదని అనుకోబాక, నిర్మలమైన మనస్సే మోక్షం అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాడు ఎవరు? వశిష్ఠ మహర్షి. దేర్ ఫోర్ మన కర్తవ్యం ఏమిటి? నాట్ టు రియలైజ్ గాడ్ బట్ టు మేక్ అవర్ మైండ్ ప్యూర్. అంతే, మన మనస్సును నిర్మలంగా చేసుకుంటే చాలండి. ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. పూర్వకాలం ఒక రాజు ఉండేవాడండి. అందరు రాజులు మోస్తరు కాదండి, భగవద్గీత ఎప్పుడు చదువుతూ ఉంటాడండి ఆ రాజు. పూర్వపు జన్మ సంస్కారం చాలా బాగుంది, ప్రతిరోజు గీతా పారాయణం చేస్తుంటాడు. ఆయనకు ఒక సంకల్పం కలిగింది. ఏమిటంటే, ఆనాడు యుద్ధ క్షేత్రంలో రథం మీద కూర్చుని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నటువంటి దృశ్యం నా ఇంట్లో గనక చిత్రం వేసుకుంటే బొమ్మ, ప్రతిరోజు దర్శనం చేసుకుని గీతా దర్శనం ఎంతో ఆనంద పొందుతాననే అభిప్రాయం కలిగిందండి. ఎవరికి? ఈ రాజు గారికి. వెంటనే మంత్రిని పిలిచాడు. మంత్రి గారు, మన దేశంలో ఉన్నటువంటి పెయింటర్స్ అంటే చిత్రకారులందరినీ పిలిచి పరీక్ష పెట్టండి. ఇద్దరిని ఎన్నుకోండి. ఫస్ట్ మార్క్ బాగా వచ్చినటువంటి వారిని హేమాహేమీలు ఇద్దరిని ఎన్నుకోండి, ఎగ్జామినేషన్ పెట్టండి, ఆ ఇద్దరిని నా దగ్గర పట్టరండి అన్నాడు ఎవరు? రాజుగారు. మంత్రి గారు అట్లాగే టెస్ట్ ఎగ్జామినేషన్ పెట్టి ఇద్దరిని మెరికెల్ వంటి వారిని ఏరుకున్నాడండి. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి, రాజా ఇదిగో వీళ్ళిద్దరు హేమాహేమీలు, చిత్రరచన చేశారంటే న్యాచురల్ గా ఉంటుంది వీళ్ళిద్దరు అని చెప్పి వెంటనే వాళ్ళిద్దరిని పిలిచి, నా ఇల్లారా, నా అంతఃపురంలో 2 గోడలు ఉన్నాయి, ఆపోజిట్ గా ఇటొక గోడ ఇటొక గోడ తెల్లగా ఉన్నాయి. మీరేం చేయాలంటే గీతా చిత్రం, రథం మీద కూర్చొని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేస్తున్నటువంటి గీతా బోధ చేస్తున్నటువంటి దృశ్యం, ఇటు గుర్రాలు అటు సైన్యం ఇవన్నీ కూడా దాంట్లో చిత్రించాలి. 6 మాసములు టైం ఇచ్చినాను. మీ ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ మార్క్ వస్తుందో, అనగా ఎవరి యొక్క చిత్రం అద్భుతంగా ఉంటుందో 5,000 రూపాయలు పారితోషికం ప్రైజ్ అని డిక్లేర్ చేశాడండి. 5,000 రూపాయలు పారితోషికం ప్రైజ్ వస్తుందని చెప్పేశారు. ఇక చూడండి, ఈ 6 మాసములు మీరు వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడే భోజనం, రాజభోజనం పెడతానన్నాడు. మీకు కావాల్సిన రంగులు ఇవన్నీ కూడా నేను సప్లై చేస్తానన్నాడు. చూడండి, ఇద్దరు డివైడ్ చేసుకున్నారు. ఈ గోడ ఈయన తీసుకున్నాడు, ఈ గోడ ఇంకొక ఆయన తీసుకున్నాడు. చూడండి, ఒక టైం ఫిక్స్ చేసినారు. అప్పటి నుంచి మొదలు పెట్టారండి ఇద్దరు. మొదలుపెట్టి ఈయన ఎంత చక్కగా గీస్తున్నాడంటే బొమ్మ, 6 నెలలు కదండి, ఈ 6 నెలల లోపల మోస్ట్ న్యాచురల్ గా ఆ భగవద్గీత చిత్రం అంతా వేశాడండి. 6 నెలలు పూర్తయిన తర్వాత అండి జడ్జెస్ వచ్చారండి, 4 జడ్జెస్. న్యాయం అంటే ఫస్ట్ మార్కు ఎవరికి అని చెప్పి సెటిల్ చేయడానికి న్యాయ నిర్ణేతలు 4 వచ్చారండి ముందు. అయితే ఇటువైపు కర్టెను అంటే తెర వేశారండి. ఎందుకంటే వీడు వేసిన బొమ్మ వాడు కాపీ చేస్తాడేమో అని. ఆ పూర్వకాలం కూడా కాపీలు ఉన్నాయండి. అందువల్ల తెర వేసేశారండి. తెర వేస్తే వీడు బొమ్మ వీడు, వాడి బొమ్మ జడ్జెస్ వచ్చి ముందు ఇది తెరిచారండి. ఇది తెరిచేటప్పటికి ఆ జడ్జెస్ 4 ఎటువంటి నిర్ణయం చేసినారంటే, ఇక జగత్తులో ఇంతకు మించి ఎవరు వేయలేరు, మోస్ట్ న్యాచురల్, సాక్షాత్ కృష్ణ పరమాత్మ అవతరించినట్టుగానే ఉంది, అర్జునుడు ఇక్కడ ప్రతిష్ఠింపబడినట్టుగా ఉంది, గుర్రాలు ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఉన్నాయి, ఈయనకే ఫస్ట్ మార్క్ ఇస్తామని చెప్పి జడ్జెస్ మనస్సులో అనుకున్నారండి. మరి వీడిది చూడాలి కదా. వీడి తెర తీసి వీడి పరిస్థితి ఏమిటో చెప్తాను వినండి. వీడు ఈ 6 నెలలు అసలు బొమ్మే గీయలేదండి, బొమ్మే తాకలేదు. ఒక గాజు పెంకు తెచ్చుకున్నాడండి, ఎక్కడో గాజు పెంకు తెచ్చుకుని ఈ గోడంతా రుద్దటం మొదలు పెట్టాడండి. ఊరికే రుద్ది 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 నొన్నగా అద్దం మోస్తరు తయారు చేశాడండి వాడు. వీడు 6 నెలలు చేసిన పని ఏమిటంటే బొమ్మ గీయలేదండి, బాగా గట్టితనం ఇదంతా కూడా బాగా గరుకుతనం, రఫ్నెస్ అంత తీసేసి ఎట్లా తయారు చేశాడంటే నొన్నగా అద్దం మోస్తరు తయారు, సాక్షాత్ అద్దమేనండి. అట్లా ఎప్పుడు జడ్జెస్ ఈ తెర తీసేశారో ఈ ఎదురుగుండా ఉన్న చిత్రం ఈ అద్దంలో ప్రతిబింబించిందండి. అది అప్పుడు జడ్జెస్ అనుకున్నారు, ఆహా వండర్ఫుల్ వండర్ఫుల్, వీడు గోడ మీద వేశాడు, వీడు గోడ లోపల వేశాడు రా, వీడు రంగులతో వేశాడు, వీడు రంగులు లేకుండానే వేసి పారేశాడు రా వీడు, దిస్ ఫెలో గెట్స్ ది ఫస్ట్ మార్క్ అన్నారండి వాళ్ళు. ఈయనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి పంపించారండి. చూచారా ఏమిటండి వీడు చేసిన పని, ఏమైనా బొమ్మ గీశాడా? ఏమి లేదు, గోడను శుద్ధం చేశాడు. అదే విధంగా బొమ్మ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉన్నదండి, మన హృదయంలో బొమ్మ అనేది గీయవలసిన పని లేదు, కృష్ణుడు అక్కడే ఉన్నాడు. చూసారా, మీకు ప్రమాణం ఏమిటి? సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ. భగవద్గీతలో చూడండి, సమస్త శరీరములో నేను సాక్షిభూతంగా ఉన్నానని గీతలో చెప్పారు కదా. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? స్వశరీరే స్వయం జ్యోతి స్వరూపం సర్వసాక్షిణం.
స్వశరీరే, నీ శరీరంలోనే సాక్షిభూతంగా ఉన్నాడు అని చెప్పి ఘోషిస్తున్నాయి ఉపనిషత్తులు. ఎవరు చూడగలరు? క్షీణదోషా ప్రపశ్యంతి నేతరే మాయయావృత, పాపం తొలగిన వారు చూడగలరు అని చెప్పి ఉపనిషత్తులు చెబుతున్నాయి. కనుక మనస్సును నిర్మలం చేయటం ఇప్పుడు మనం చేయవలసిన పని. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఈ మనో నైర్మల్యం కోసం కొన్ని 20 సుగుణములు చెప్తున్నారు. దాని గురించి విచారణ చేస్తాం. ఈ అధ్యాయంలో సారభూతమైన ముఖ్యమైన విషయం ఇదేనండి. తక్కినవేది కొన్ని సంక్షేపంగా చెప్తాను. ముందు ఈ గుణాల గురించి బాగా నేర్చుకుంటాం మనం. చూడండి, ఎన్ని గుణాలు చెప్పండి? 20. అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఒక్కొక్క దాన్ని విచారిస్తే నిజంగా ఆనందం కలుగుతుందండి. అమానిత్వం ఏమిటండి? అమానిత్వం అంటే జనులకండి అభిమానం, దేహాభిమానం, మమత్వం, అహంకారం ఘనీభవించి ఉన్నదండి అది. అందుచేత జనులకండి ఏమీ లెక్కలేదండి, నేను గొప్ప అనేటువంటి అభిప్రాయం వాళ్ళ కలిగిందండి. సరే, ఎటువంటి వాడైనా పెద్ద ధనవంతుడు అనుకోండి, విద్యావంతుడు అనుకోండి, ఇంకా ఏదో సౌందర్యవంతుడు అనుకోండి, ఏమని అనుకుంటారు తెలిసిన? నేను ఈ ప్రపంచంలో అందరికంటే నేను శిరోమణి, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటారండి. ఒక చిన్న విషయం మీరు ఆలోచించండి, చెప్తాను. మానవుడు ఈ దేహం ఎంత గొప్పదైనప్పటికీ తర్వాత ఏమైపోతుంది చెప్పండి అది. ఒక రాజు ఏం చేసినాడు తెలుసండి? తన మంత్రిని పిలిచి, ఓ మంత్రి గారు, నా రాజ్యంలో ఉన్నటువంటి చనిపోయిన దేహాలు తీసుకురాండి అన్నాడండి. బతికున్న దేహాలు కాదు, చనిపోయిన దేహాలు తీసుకురాండి అన్నాడు. ఈ రాజుగారు 10 బళ్ళు వెంట తీసుకుపోయి దారిలో ఏది చనిపోయినా, చూడండి, కుక్క చనిపోయింది, కుక్క దేహం, దాంట్లో గాడిద చచ్చింది, గాడిద దేహం వేసుకున్నాడు. ఇంకో చోట పిల్లి, ఇంకో చోట ఎలుక, ఈ విధంగా చచ్చిన దేహాలన్నీ 5-6 బళ్ళలో వేసుకుని తీసుకొచ్చాడండి. ఎక్కడోనండి దారిలో శ్మశానంలో ఒక మనిషి శరీరం కూడా చచ్చిందండి. అక్కడ ఆ మనిషి శరీరం కూడా బండిలో వేసుకున్నాడు, తీసుకొచ్చాడండి. రాజా, మీ ఆజ్ఞను నేను శిరసావహించినాను, ఇదిగో చచ్చిన దేహాలన్నీ మాకు కనిపించినాయని పట్టుకొచ్చాను అన్నాడు. నాకు కాదు కానీ ఇవన్నీ మార్కెట్కి తీసుకుపోయి అమ్మేయబోయి అన్నాడు. ఎవరు? ఈ బళ్ళ నిండా అన్ని శరీరాలు, చచ్చిపోయిన శరీరాలు, ఇవన్నీ తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేయమన్నాడు. ఎవరు? రాజుగారు. మంత్రి గారు తీసుకుని వెళ్తే ఏమైందో తెలుసండి? మార్కెట్లో అందరూ అన్ని శరీరాలు కొన్నారే కానీ మనిషి శరీరం ఎవడు కొనలేదండి. ప్రతివాడు నాకొద్దు 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 అని. చూడండి, కోడి శరీరం పెరుక్కున్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన, ఎందుకంటే అవన్నీ ఉపయోగిస్తాయి. మనిషి శరీరం నాకొద్దు నాకొద్దు అని అందరూ తిరస్కరించారండి. చూడండి, ఆఖరికి ఒక్క మనిషి శరీరం మాత్రం బండిలో వేసుకుని తీసుకొచ్చాడు. మంత్రి, రాజా, అన్ని శరీరాలు అమ్ముడు పోయినాయి, ఒక మనిషి శరీరం ఎవ్వరు కొనలేదు అన్నాడు. కొనకపోతే ఉచితంగా ఇచ్చేయమన్నాడండి. ఉచితంగా ఇచ్చేసేబో. మళ్ళా మార్కెట్కి వెళ్ళి, అయ్యా మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా తీసుకుపోయి ఇంట్లో దాచుకోండి అన్నారు అందరూ. శ్రీకృష్ణ పరమాత్మ 20 సుగుణములు చెప్పుతూ మొట్టమొదట అమానిత్వం, అభిమానము, గర్వము ఇవి లేకుండా ఉండవాలని చూడమన్నారు. సరే, దానికి దృష్టాంతం చెప్తున్నాను చూడండి. షా అనేటువంటి తలకట్టు గనక నిటారుగా ఉండి పైకి లేస్తే పక్కన వా గనక పెడితే శవ అయిపోతుందండి. అట్లా కాకుండా ఆ తలకట్టు వంగితే, చూడండి, వంగి షీ, చూడండి, గుడి పెట్టండి, షీ పక్కన వా పెడితే ఏమవుతుంది చెప్పండి? శివ. ఆహా, ఎంత భేదం చెప్పండి, శవానికి శివకి ఎంత భేదం. అదే విధంగా ఎప్పుడు వినయ విధేయతలు మానవుడికి కలుగుతాయో అప్పుడు అండి ఎంతో మార్పు వస్తుంది. నిరభిమానం, నిరహంకారం. అమానిత్వం. పశ్చిమ దేశంలో గొప్ప సైంటిస్ట్ ఉన్నాడండి, వారి పేరు మీకు అందరికీ తెలుసు, న్యూటన్. వారి గొప్పతనం ఏమిటి తెలుసండి? ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడండి ఆయన. దాని ముందు ఎవరు కనిపెట్టలేదు. ఏమిటంటే, ఒక రాయి గనక వదిలితే కింద పడుతుందండి. రాయి వదిలితే కింద పడుతుంది, పండు రాలితే కింద పడుతున్నది, మనిషి జారితే కింద పడుతున్నాడు. ఎందుకు అని అడిగితే ఎవరు చెప్పలేకపోయినారండి. దాని ముందంతా వీరు కనిపెట్టారు ఒక సిద్ధాంతం. భూమికి ఆకర్షణ శక్తి, ఒక లా పనిచేస్తున్నది, శాసనం, ది లా ఆఫ్ గ్రావిటీ. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, అందుచేత పండు గాని, రాయి గాని, మనిషి గాని పడితే కింద పడుతున్నారని చెప్పి చక్కని సిద్ధాంతం లోకానికి ఎంత చక్కగా వెల్లడి చేస్తే, ఇక చూడండి వారి కీర్తి దిగంతం వ్యాపించిందండి. ఎవరి కీర్తి చెప్పండి? న్యూటన్. చాలా మంది వారి దగ్గరికి వెళ్ళి, ఏమండో జగద్విఖ్యాతి పొందేశారు మీరు, మీ ప్రజ్ఞ అపారమైందని చెప్పి స్తోత్రం చేస్తుంటే వారు ఏమన్నారో చూడండి. ఐఎమ్ ఓన్లీ ఎ చైల్డ్, ఐఎమ్ ఓన్లీ ఎ చైల్డ్ పికింగ్ అప్ ఎ ఫ్యూ పెబుల్స్ ఆన్ ది షోర్స్ ఆఫ్ ది జైగాంటిక్ ఓషన్ ఆఫ్ ట్రూత్ అన్నారు.
సత్యం అనేటువంటి మహాసముద్రపు ఒడ్డున 4 చిల్లిగవ్వలు ఏరుకున్నానయ్యా, నేను చేసిన ఘనకార్యం ఏమిటయ్యా అని అడుగుతాడు. చూడండి ఎంత నిరభిమానం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ am only a child picking up a few pebbles on the shores of the gigantic ocean of truth. అది సత్యం అనేటువంటి మహాసముద్ర పొడ్డున 4 చిల్లిగవ్వలు ఏరుకున్నాను. చూడండి అంత విఖ్యాతి కలిగినటువంటి సైంటిస్ట్ న్యూటన్ ఎంత నిరభిమానమో చూడండి అది. కనుక హనుమంతుని దగ్గర ఇటువంటి మహామహుల దగ్గర మనం చక్కగా నేర్చుకోవాలండి. సరే, ఎంతో వినయ విధేయతలు, మీరు ఎంత గొప్పవారైనా అవుగాక ఏమండి, ఆ భగవంతుని దగ్గర పెద్దల దగ్గర ప్రతి వారి దగ్గర కూడా వినయ విధేయతలు, మోడెస్టీ అంటారు ఇంగ్లీష్లో, మోడెస్టీ అది చాలా ముఖ్యమైనదండి. పెద్దలు చెప్తున్నారు, టు బి హంబుల్ టు సుపీరియర్ ఈజ్ డ్యూటీ. చూడండి బాగా వినండి, టు బి హంబుల్ టు సుపీరియర్స్ ఈజ్ డ్యూటీ, టు బి హంబుల్ టు ఈక్వల్స్ ఈజ్ కర్టెసీ, టు బి హంబుల్ టు ఇన్ఫీరియర్స్ ఈజ్ నోబుల్నెస్ అన్నారు. చూడండి పెద్దల దగ్గర కానీ, మధ్యస్థుల దగ్గర కానీ, చిన్నవారి దగ్గర కానీ ఎంతో వినయ విధేయతల్లో ఉండటం వారి యొక్క ఘనతను ఇంకా ఇనుమడింపజేస్తాయే కానీ తగ్గించదండి. సరే, అందుకనే అమానిత్వం. ఇక చూడండి టైం లేదు, సంక్షేపంగా విచారణ చేస్తా. అదంభిత్వం అహింసా క్షాంతిరాజ్యవం. అదంభిత్వం దంభం. దంభం అంటే ఏంటండి? ఈ అహంకారంలోనే ఒక రకం అండి ఇది. నేను గొప్పవాడను అని చెప్పి అహంకరించడం అన్నమాట ఇది. సరే, చాలా మంది ఇప్పుడు అనేక మంది ఈ ప్రపంచంలో ఉన్నారు కదా, తాను ఒక్కడే గొప్ప అని ఎట్లా చెప్పుకోగలడు చెప్పండి? అందరిలో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదండి. ఒకరే నేను గొప్ప అని చెప్పి ఎట్లా అనుకుంటాడు? ఒక రాజు ఏం చేశాడో తెలుసండి, తన దగ్గర ఆస్థానంలో ఉండే పండితులందరినీ పిలిచాడండి. పండితులందరూ పిలిచి, ఓ పండితులారా, నా మీద భారతం రాయండి అన్నాడండి. నా మీద భారతం రా, ఇదేమిటండి ఆశ్చర్యం? భారతం అనేది ఏదో జరిగినటువంటి సంఘటనే కానీ ఒకరి మీద భారతం ఎవరు రాస్తారండి? ఆయనకి బాగా కొవ్వు ఎక్కిందండి, అహంకారం కలిగి, ఈ దంభం కలిగి పండితులందరినీ ఆజ్ఞాపించాడు. అందరిని పిలిచి, ఓ పండితులారా, నా మీద భారతం రాయండి అన్నాడు. మారు మాట్లాడబాకండి, 6 నెలలు టైం ఇచ్చాను, మీ భోజన సామగ్రి అంతా పంపిస్తాను, నా మీద 18 పర్వాలు భారతం రాయండి అని. మారు మాట్లాడద్దు, మీరు కనుక రాయకపోతే బహిష్కరిస్తాను, ఆస్థానంలో మిమ్మల్ని ఉంచేది లేదు అని చెప్పేస్తే, పాపం ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పండితులంతా ఆలోచిస్తున్నాం, ఇది ఎక్కడ వచ్చింది కర్మ, ఒకడి మీద భారతం రాసేది ఏమిటి? భారతం అనేది ఏదో జరిగింది కదా, ఒక సంఘటన, ఈయనేమిటో మన మారు మాట్లాడద్దన్నాడు, రాయకపోతేనేమో ఉద్యోగాలు పెరిగేస్తా అన్నాడు అని చెప్పి అందరూ ఆలోచనలో పడ్డారు. ఎవరో పండితులు. 5 నెలలు పూర్తయిందండి, ఈయన గారు భోజన సామగ్రి పంపిస్తున్నాడు, పండితులంతా బాగా శుభ్రంగా భోజనం చేస్తున్నారండి. 5 నెలలు అయిన తర్వాత పండితుల నాయకుడిని పిలిచాడండి. ఎవరు? రాజుగారు. ఏమండి, భారతం రాస్తున్నారా? ఎన్ని పర్వాలు పూర్తయింది నా మీద అన్నాడు. స్వామి, కలం పెట్టామండి పేపర్ మీద, 2 సందేహాలు పట్టుకున్నాయి, అందువల్ల మేము ఆ సందేహాలు తీర్చలేక అట్లాగే ఉన్నాం, ఇంతవరకు ఏం ఏమిటి ఆ సందేహం అన్నారు. భారతము పాండవులు 12 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు, మీరేమో భారతం రాయమన్నారు. మరి దేవరవారు 12 సంవత్సరాలు ఏ అరణ్యంలో ఉంటారో మాకు తెలియదు, ఏ వేషం వేస్తారో అది మాకు తెలియదు, మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని చెప్పి ఇంతవరకు ఆగినామని. అప్పుడు అన్నాడు, నా మీద భారతం రాయాలంటే నేను 12 ఏళ్ళు అరణ్యంలో ఉండాలా అన్నాడు. తప్పకుండా ఉండాలన్నా. అట్టయితే వద్దులేండి అన్నాడండి. ఎంత కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. తన మీద భారతం ఏంటండి? ఈ విధంగా అక్కడక్కడండి దంభం, అహంకారం పెరిగిపోయిందండి. అటువంటి వాళ్ళండి శాంతి దొరకదండి వాడు. కనుకనే శ్రీకృష్ణ పరమ అవన్నీ దులిపి అవతల పారేయమన్నాడు దుర్గుణాలు. మమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరాజ్యవం. ఒక్కొక్క సుగుణం ఆలోచిస్తుంటే ఎంత అద్భుతంగా. అహింసా క్షాంతిరాజ్యం. శాంతి. శాంతి అంటే ఏంటండి? ఓర్పు. ఈ ఆధ్యాత్మ విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే అనేక ఒడిదుడుకులు రావచ్చండి. సరే, ఏదైనా దారిలో కనుక కష్టాలు వస్తే డోంట్ ఫియర్. అది నిరుత్సాహపడకూడదండి. ఎందుకంటే మన యొక్క లక్ష్యం ఏమిటి చెప్పండి? భగవంతుడు. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ దారిలో ఏమొచ్చినప్పటికీ వీ షాల్ బి రెడీ. ఫైట్ ఫర్ ది బెస్ట్, ఫేస్ ది వర్స్ట్. ఇదివరకు మీకు చెప్పాను ఈ మాట. అద్భుతమైనటువంటి లక్ష్యం మనం ఎదురుగుండా పెట్టుకున్నాం. ఏమిటి? రియలైజేషన్ ఆఫ్ గాడ్. ఈ దారిలో ఏవైనా అవాంతరాలు వచ్చినా, ఎవడైనా స్తోత్రం చేసినా, ఎవడైనా నిందించినా, ఏది వచ్చినప్పటికీ యూ షుడ్ నాట్ కేర్. చూడండి, వివేకానంద స్వామి చూడండి, కొందరే సత్యమిరుంగుచుందురులను కాని తక్కిన వారలు ఘనుడ నిన్ను చేరి నవ్విన లక్ష్యంబు చేయబోకు. డోంట్ కేర్. ఎవరైనా మిమ్మల్ని గురించి నవ్వినా హేళన చేసినా పే నో హీడ్ అంటాడు. చూడండి, కనుక
ఈ ఆధ్యాత్మిక విషయంలోనండి శాంతి అంటే ఓర్పు అండి. సరే, సహనం ఉండాలండి. సహనం ఏమి ఇతరులు ఏమన్నా అనుగాక మన యొక్క హృదయం పవిత్రంగా ఉండి ఆ భగవంతుని యొక్క పాదపద్మాలు మనం నమ్ముకుంటే మనకి ఏదికి మా అడ్డు వచ్చినప్పటికీ కేర్ చేయకూడదండి. ఎందుకంటే మన యోగక్షేమాలు ఆ మహనీయుడు జాగ్రత్తగా చూస్తున్నారు. చూడండి, అనన్యాస్త్యంతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.